సార్ ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అలాగే ప్రొడ్యూసర్స్ వీళ్ళది ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే ఇప్పుడు రెంటల్స్ దీనివల్ల పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ బెనిఫిట్, ఎవరు నష్టపోతున్నారు? అంటే ముందు నుంచి కూడా మన తెలుగు అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్లో, హాలీవుడ్లో కానీ, బాలీవుడ్లో కానీ, కోలీవుడ్ ఇలాగ అన్నిట్లో కూడా పర్సంటేజ్ విధానం మీద సినిమాలు వేయడం అనేది ఉండేది. అది క్రమంగా ఇప్పుడు ఏమైందంటే రెంటల్స్. అంటే అంతకుముందు ఎలా అంటే ఒక సినిమా హిట్ అయితే ఆ హిట్ తాలూకు ప్రయోజనాలు థియేటర్ ఓనర్, ఎగ్జిబిటర్ అతనికి కూడా ఈక్వల్గా ఉండేది. దానివల్ల సినిమా పోయినప్పుడు, అంటే సినిమా ఆడనప్పుడు వచ్చే ఇబ్బందిని కూడా అతను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు ఏమవుతుంది, సినిమా బాగా హిట్ అయితే అతనికి రెంట్ రూపంలో కొంత ఇచ్చి మిగతాదంతా కూడా వీళ్ళే తీసుకోవాలని చేసే ప్రయత్నాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ తీసుకోవాలి, ఓకే, షేరింగ్ బేసిస్ మీద సినిమాలు వేయండి, మమ్మల్ని కూడా బతకనివ్వండి, లివ్ అండ్ లెట్ లివ్ అనేది ఉండాలి ఇండస్ట్రీలో అనేది వాళ్ళ వాదన. ఆ నేపథ్యంలో జరుగుతున్న చర్చ అన్నమాట ఇదంతా. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇలాగా. దీనివల్ల ఎక్కువగా ఎవరు నష్టపోతున్నారు? అంటే ఎక్కువగా నష్టపోవడం అని కాదు, ఇప్పుడు ఎక్కువ థియేటర్లు, ఇప్పుడు ఉదాహరణకి మన 2 రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే ఆ 1500లో 1000కి పైగా థియేటర్లు కొంతమంది చేతుల్లో ఉండడం వల్ల చిన్న సినిమాలకి బాగా ఇబ్బంది అవుతుంది. కొంతమంది ప్రయోజనాల కొరకే ఇది విధానం ఉంది. దానికి తోడు క్యూబులు, ఈఎఫ్ఓ ఆ రేట్లు నిర్మాతలకి భారంగా పరిణమించాయి. కాబట్టి ఆ ఈఎఫ్ఓ క్యూబ్ ఛార్జీలు తగ్గించాలి. తర్వాత ఇది రెంటల్ బదులు షేరింగ్ బేసిస్ మీద సినిమాలు వేస్తే అందరూ, అటు ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్స్ అందరికీ బాగుంటుందని వాళ్ళు చెప్తున్నారన్నమాట.